హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రైజ్ అకాడమీ. సో మనం ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1కి సంబంధించినటువంటి మాస్టర్ క్లాసెస్లో పార్ట్గా జనరల్ స్టడీస్లో మరీ ముఖ్యంగా జనరల్ సైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇగ్నోర్డ్ సబ్జెక్ట్ అయిన బయాలజీ మాస్టర్ క్లాస్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో మీరు ఇన్ కేస్ మీరు బయాలజీ బైపీసీ స్టూడెంట్ కాకపోయినా మీరు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినా సరే ఈ క్లాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు బయాలజీలో ఏం చదవాలి, ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయి అది మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా నేను మీకు ఇక్కడ రిపీట్ చేయబోతున్నాను. సో దట్ మీకు ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో అవే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు ఈ మాస్టర్ క్లాస్ ఒక్కటి ప్రిపేర్ అయినా కూడా దీని రిలేటెడ్ టాపిక్స్ మీరు చదువుకున్నా కూడా బయాలజీలో మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు ఫస్ట్ బయాలజీ అనేది టైర్ 1లో ఎందుకు మ్యాటర్ అవుతుంది అనేది మనం ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక ఈజీ స్కోరింగ్ సెక్షన్. మనకి టోటల్ 25 క్వశ్చన్స్లో జనరల్ అవేర్నెస్ సెక్షన్లో బయాలజీ అనేది చాలా మనకి మేజర్ మార్క్స్ని ఇచ్చే ఒక సబ్జెక్ట్ అనమాట. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. అసలు ఈ సబ్జెక్ట్ ఒకటి సీజీఎల్లో ఉందని కూడా చాలామందికి తెలియదు. అంటే మీరు ఆశ్చర్యపోతారు, అంత ఇగ్నోర్ చేసే సబ్జెక్ట్ ఇది. బట్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ కూడా ఇదే. ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు 99% మనకి ఎన్సీఆర్టీ 6th to 10th కాన్సెప్ట్స్ నుంచే ఇస్తారు. మనం ఎవరైతే ఎన్సీఆర్టీ 6th to 10th క్లాస్ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి బయాలజీ సబ్జెక్ట్ని చదువుంటారో, సైన్స్ సబ్జెక్ట్ని, మీకు ఈ మాస్టర్ క్లాస్ అనేది జస్ట్ రివిజన్ లాగా అవుతుంది. ఎవరైతే అసలు ఎన్సీఆర్టీ 6th to 10th కాన్సెప్ట్స్ని చదవలేదో వాళ్ళకి ఇది ఒక పాత్ ఫార్వర్డ్ లాగా, ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, కోర్ కాన్సెప్ట్స్ని విత్ న్యూమానిక్స్ అంటే మన ఈజీ మెమరీ ట్రిక్స్తో కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. సో మనకి ఎగ్జామ్లో చూసుకుంటే బయాలజీ నుంచి 4 నుంచి 8 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ ప్యాటర్న్ కనుక మనం డిస్కస్ చేసుకుంటే. సో ఫస్ట్ మనం చూసుకుంటే టాపిక్ 1 డిస్కస్ చేసుకోవాలి. అంటే ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అనే టాపిక్ని అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సెల్ ఆర్గానల్స్ గురించి, సెల్ థియరీ గురించి, సెల్ డివిజన్ గురించి టాపిక్స్ అయితే ఉంటాయి. మనకి సెల్ యొక్క కీ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మనకి 3 థింగ్స్ అయితే ఎక్కువగా ఎగ్జామ్లో రిపీట్ అవుతుంటాయి. ఫస్ట్ది వచ్చేసి మైటోకాండ్రియా అంటే పవర్ హౌసెస్ అంటారనమాట. పవర్ హౌస్, వాట్ ఈజ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని అంటే మైటోకాండ్రియా అని చెప్పాలి. అదేవిధంగా లైసోసోమ్స్ అని ఉంటాయి, అవి వచ్చేసి సూసైడ్ బ్యాగ్స్. లైసోసోమ్స్ అంటే సూసైడ్ బ్యాగ్స్ అంటారు. అదేవిధంగా రైబోసోమ్స్ అంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్. ఇది మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో నెక్స్ట్ స్లైడ్లో అయితే చూద్దాం. బట్ ఇంపార్టెంట్గా సెల్ స్ట్రక్చర్లో మనకి ఈ 3 మీద చాలాసార్లు క్వశ్చన్స్ అయితే రిపీట్ అయినాయి. మైటోకాండ్రియాని పవర్ హౌస్ అంటారు, లైసోసోమ్స్ని సూసైడ్ బ్యాగ్స్ అంటారు, రైబోసోమ్స్ని ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అంటారు. అదేవిధంగా సెల్ థియరీ గురించి కూడా మనం కొంచెం నేర్చుకోవాలన్నమాట. సో ఇది ఎవరు ప్రపోజ్ చేశారంటే షెల్డన్ అండ్ స్వాన్ అనే వాళ్ళు దీన్ని ప్రపోజ్ చేశారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రొక్రయాటిక్ అండ్ యుక్రయాటిక్ అని 2 kinds ఆఫ్ సెల్స్ ఉంటాయి, రైట్? ప్రొక్రయాటిక్ అండ్ యుక్రయాటిక్ సెల్స్ అని ఉంటాయి. వీటి మధ్యన డిఫరెన్సెస్ని తెలుసుకోవడానికి ఈ సెల్ థియరీని అయితే ప్రపోజ్ చేశారు. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే ఈ సెల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారని వస్తుంది. షెల్డన్ అండ్ స్పాన్ అనేది ఆన్సర్ మనం పెట్టాలి. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఏంటి డిఫరెన్సెస్ అంటే ప్రొక్రయాటిక్ అండ్ యుక్రయాటిక్ సెల్స్ అని మనం డిస్కస్ చేసుకోవాలి. అదేవిధంగా సెల్ డివిజన్ గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. సెల్ డివిజన్లో 2 types ఆఫ్ సెల్ డివిజన్స్ ఉంటాయి. ఒకటి మైటోసిస్, ఇంకొకటి మియోసిస్, రైట్? ఇవి మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతారు. ఇక్కడ డిఫరెన్సెస్ అంటే ఏంటని చాలాసార్లు అడుగుతారు అనమాట. మైటోసిస్, మియోసిస్ అనేవి ఆ టెర్మినాలజీని అయితే గుర్తుపెట్టుకోండి. టాపిక్ నెంబర్ 2 విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ హౌ ద హ్యూమన్ బాడీ వర్క్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ సిస్టమ్స్ గురించి అడుగుతారనమాట. బాడీలో ఉన్న డిఫరెంట్ సిస్టమ్స్, ఏవైతే డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుందో, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, ఎక్స్క్రిటరీ సిస్టమ్కి సంబంధించినటువంటి ఆర్గాన్స్ గురించి అడుగుతారు. డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనం చూసుకుంటే మోస్ట్లీ ఎంజైమ్స్ గురించి ఫోకస్ చేస్తారనమాట. పెప్సిన్స్ ఉంటాయి, అదేవిధంగా ఎమైలేజ్ అని ఉంటుంది. సో పెప్సిన్స్ అంటే డైజెస్ట్ ప్రోటీన్స్, పెప్సిన్స్ అంటే ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా ఎమైలేజ్ అంటే స్టార్చ్ని డైజెస్ట్ చేస్తుంది ఇన్ సెలైవా. ఈ డిఫరెన్స్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. పెప్సిన్ అనేది స్టమక్లో ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది, ఎమైలేజ్ అనేది మన సెలైవాలో స్టార్చ్ని అయితే డైజెస్ట్ చేస్తుంది. సో ఈ డిఫరెన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సర్క్యులేటరీ సిస్టంలో మనం చూసుకుంటే హార్ట్ ఛాంబర్స్ గురించి మనం నేర్చుకోవాలి. బ్లడ్ గ్రూప్స్ గురించి ఏబి ఓ పాజిటివ్, ఈ డిఫరెన్సెస్ అయితే నేర్చుకోవాలి. అదేవిధంగా ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లాట్లెట్స్ గురించి అయితే ఫంక్షన్స్ అయితే నేర్చుకోవాలి. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి, వైట్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షనాలిటీస్ ఏంటి, ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి, జస్ట్ బేసిక్స్ మనం నేర్చుకుంటే ఈ టాపిక్ నుంచి హై స్కోర్ అయితే మనం చేయొచ్చు. అదేవిధంగా ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి మనకు కావాలని అంటే కిడ్నీస్ అనేవి మనకి ప్రైమరీ ఆర్గాన్స్ ఎక్స్క్రిటరీ సిస్టంలో. అదేవిధంగా కిడ్నీస్ లోపల ఏముంటాయి, నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ అనేవి ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్ అనమాట. సో ఇవేం చేస్తాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్.
రైట్. సో మనం టాపిక్ 2లో హ్యూమన్ బాడీ వర్క్స్ గురించి నేర్చుకోవాలన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఓకే. అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయని అంటే టాపిక్ 3 అయినటువంటి ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ దేర్ డెఫిషియన్సీస్ వల్ల ఏమి డిసీజెస్ రావచ్చు, ఏమి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అనమాట. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నెక్స్ట్ స్లైడ్స్లో చూస్తాము, బట్ ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్లో ఏది ఇంపార్టెంట్ అది డిస్కస్ చేసుకుందాం. రైట్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. అంటే వాటర్లో కరిగే విటమిన్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అని, లేకపోతే విటమిన్ ఏ ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వాటర్ సాల్యుబుల్ అనేసి డిఫరెన్షియేషన్ అయితే అడుగుతారు. ఇది కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన న్యూమరిక్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇప్పుడు మనం జస్ట్ ఏది ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేసుకుంటాం. రైట్. లాస్ట్ వరకు చూడండి, మీకు మెయిన్ ఇవన్నీ కూడా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాం. రైట్. ఇక్కడ మనం చూసుకుంటే విటమిన్ ఏ, డి, ఈ, కే ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. సో ఇవి మన బాడీ ఫ్యాట్ టిష్యూలో ఇంకా లివర్లో స్టోర్ అవుతాయి. రైట్. అదేవిధంగా వీటి డెఫిషియన్సీస్ మనకి నైట్ బ్లైండ్నెస్కి, రికెట్స్కి ఇలాంటి డిసీజెస్కి కాజ్ అవుతాయి అనమాట. సో ఏ విటమిన్ వల్ల ఏం డెఫిషియన్సీ వచ్చిందనేది కూడా మనం నేర్చుకోవాలి. వాటి నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఉంటాయి. అదేవిధంగా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కనుక చూసుకుంటే విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, బీసీ అనేవి వాటర్ సాల్యుబుల్ అనమాట. రైట్. ఇవి స్టోర్ అవ్వవు. ఓకే. ఇవి డైలీ కన్జ్యూమ్ చేయాలి, ఆ టైప్లో ఉంటాయి అనమాట. వీటి డెఫిషియన్సీస్ మనకి బెరీ కానీ, స్కర్వీ కానీ ఇలాంటి డిసీజెస్ అయితే మనకి వచ్చే అవకాశం ఉంటుంది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటే. లెట్స్ డిస్కస్ నెక్స్ట్ టాపిక్. సో అదేవిధంగా టాపిక్ 4లో ఇంపార్టెంట్ ఏంటంటే డిసీజెస్ అండ్ కాజిటివ్ ఏజెంట్స్. వీటి వల్ల వస్తాయి అంటే మనం జనరల్గా చూసుకుంటే వైరల్ డిసీజా, లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ఏంటి అనేది ఈ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మలేరియా అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, వైరల్ ఇన్ఫెక్షన్ అని క్వశ్చన్ ఇస్తారు. అదేవిధంగా అది ఏదన్నా ప్రోటోజోవన్ వల్ల వచ్చిందా లేదా అనే క్వశ్చన్ ఇస్తారు. సో ఇవి కూడా మనం డెప్త్కి వెళ్ళిపోయి బయాలజీలో పీహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్స్ మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ హోల్ టాపిక్ ఇంటెన్షన్ ఏంటంటే బేసిక్స్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం కనుక చూస్తే వైరల్ డిసీజెస్లో వైరస్ల వల్ల వచ్చే డిసీజెస్ని ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీజిల్స్ కానీ, డెంగ్యూ కానీ, పోలియో కానీ, ర్యాబీస్ కానీ ఇవన్నీ వైరల్ డిసీజెస్. ఇవన్నీ కూడా వైరస్లు కాజ్ చేస్తాయి. వైరస్లు వీటిని కాజ్ చేస్తాయి. సో ఇవి మనం బాగా గుర్తుపెట్టేసుకోవాలి. మీజిల్స్ కానీ, డెంగ్యూ కానీ, పోలియో కానీ అండ్ రేబీస్ కానీ ఇవి వైరస్ వల్ల వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. మనం క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్స్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చారనేది నెక్స్ట్ స్లైడ్లో చూసినప్పుడు మనకి మీకు ఇంకా క్లియర్గా క్లారిటీ వస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియల్ డిసీజెస్. ఏ బ్యాక్టీరియల్ వల్ల వస్తాయి అనేది మనం మాట్లాడుకోవాలి. సో మనం జనరల్గా మనకు తెలిసిన టీబీ కానీ, టైఫాయిడ్ కానీ, కలరా కానీ ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట, బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మలేరియా అనేది ఒక ప్రోటోజోవన్ డిసీజెస్ ట్రాన్స్మిటెడ్ బై వెక్టార్ ఎనిఫిలస్ మస్కిటోస్ వల్ల వస్తాయి. ఫీమేల్ ఎనఫిలస్ మస్కిటోస్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు రిపీట్ అయింది. ఏది మలేరియా దేనివల్ల వస్తుంది అనేది చాలాసార్లు రిపీట్ అయింది. అండ్ మలేరియా వైరల్ డిసీజా లేకపోతే బ్యాక్టీరియల్ డిసీజ్ అనేది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. సో మనం దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అది వైరల్ కాదు, బ్యాక్టీరియల్ కాదు, ఇది ప్రోటోజోవా వల్ల వస్తుంది. ఓకే. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. అదేవిధంగా టాపిక్ 5 వచ్చేసి ప్లాంట్ బయాలజీ ఎసెన్షియల్స్లో మనం ఏం నేర్చుకోవాలి? ఫోటోసింథసిస్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఏ విధంగా ఫోటోసింథసిస్ జరుగుతుంది అండ్ అది ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఫుడ్ అనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో ప్లాంట్ సింథసైజ్ దర్ ఓన్ ఫుడ్ యూజింగ్ సన్లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. వీటి బై ప్రోడక్ట్ ఏంటి? ఆక్సిజన్. బై ప్రోడక్ట్ ఆక్సిజన్ వస్తుంది. తెలుసు కదా మీకు, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి. అయితే సూర్యరశ్మి సన్లైట్లోని అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని తీసుకుని ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాయి అనమాట. అండ్ ఇంకా మనం చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ కోసం ప్లాంట్స్ రిలై ఆన్ డిస్టింక్ట్ వాస్కులర్ టిష్యూస్ 2 ఉంటాయి. ఏంటవి? మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఫోలెమ్, జైలం అని 2 ఉంటాయి. రైట్. జైలం, ఫోలెమ్ అంటే అంటే ఫుడ్, జైలం అనేది వాటర్. WXY పక్కన ఉంటాయి కాబట్టి జైలంకి వాటర్ అని గుర్తుపెట్టుకోండి. ఫోలెమ్ ఫుడ్ 2 సిమిలర్గా రైమింగ్ ఉన్నాయి కాబట్టి ఫోలెమ్ ఫుడ్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్లాంట్ హార్మోన్స్ లైక్ ఆక్సిన్స్ గవర్న్ గ్రోత్. ప్లాంట్ గ్రోత్ని గవర్న్ చేసే హార్మోన్ ఏంటని కూడా మనకి ఎగ్జామ్లో అడిగితే ఆక్సిన్ అని గుర్తుపెట్టాలి. రైట్. దీనికి ట్రిక్స్ మనం నెక్స్ట్ నేర్చుకుందాం. ఓకే. ఇక్కడ ప్లాంట్ బయాలజీ గురించి ఇంతే మనం నేర్చుకోవాల్సింది. డెప్త్గా మనం వెళ్ళేసి స్ట్రక్చర్స్ అవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్స్ మనం నేర్చుకోవాలి. అండ్ ఫైనల్గా మనం ఎండోక్రైన్ సిస్టమ్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి చాలా ఇస్తారు. ఎండోక్రైన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే పిట్యూటరీ గ్లాండ్, దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇది చాలా రిపీటెడ్ టాపిక్ అనమాట. విచ్ గ్లాండ్ తీసుకోవాలి? మాస్టర్ గ్లాండ్ అంటారు. అది పిట్యూటరీ గ్లాండ్ అనమాట. అదేవిధంగా మనకి ఎక్కడ ఉంటుంది ఇది మేజర్గా
ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ కంట్రోల్స్ ఫంక్షన్స్ ఆఫ్ మోస్ట్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. మిగిలిన ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నింటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది మాస్టర్ గ్లాండ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ప్యాంక్రియాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది, రైట్. ఏ డెఫిషియన్సీ ఆర్ మాల్ ఫంక్షనింగ్ లీడ్స్ టు డయాబెటీస్ రావడానికి కారణం ఏమవుతుంది, ఇన్సులిన్ డెఫిషియన్సీ కానీ మాల్ ఫంక్షనింగ్ కానీ ప్యాంక్రియాస్ మాల్ ఫంక్షనింగ్ కానీ. అదేవిధంగా అడ్రినలిన్ గ్లాండ్, థైరాక్సిన్. అడ్రినలిన్ గ్లాండ్ అంటే ఇది మనకి ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ని అయితే రిలీజ్ చేస్తుంది, రైట్. అడ్రినలిన్ అనేది ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. అదేవిధంగా థైరాక్సిన్ అనేది మనకి థైరాయిడ్ని కంట్రోల్ చేసే ఒక గ్లాండ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే జెనెటిక్స్, రిప్రొడక్షన్ అండ్ బయోమాలిక్యులర్. ఇక్కడ మనం చూసుకుంటే జెనెటిక్స్ గురించి కూడా బేసిక్స్ అయితే నేర్చుకోవాలి. ఇక్కడ బేసిక్స్ అంటే పెద్దగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరిచ్చారంటే మెండల్ అని గుర్తుపెట్టేసుకోవాలి. అదేవిధంగా హ్యూమన్స్ పాసెసెస్ 46 క్రోమోజోమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. 23 పేర్స్, 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట, రైట్. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ యాక్ట్ యాజ్ ఎ జెనెటిక్ మెటీరియల్. సో మనకి జెనెటిక్ మెటీరియల్ వారసత్వంగా మనకి ఒకరి నుంచి ఒకరికి జెనెటిక్ మెటీరియల్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ద్వారా మనకి జెనెటిక్ మెటీరియల్ కింద యాక్ట్ చేస్తాయి అనమాట. అదేవిధంగా బయోమాలిక్యూల్స్ అని చూసుకుంటే మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవి కూడా ఉంటాయి. అండ్ ఇవి మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు అనమాట. వీటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. మ్యాక్రో ఉంటుంది, మైక్రో ఉంటుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ స్టోరేజ్. ఆర్గానిజం స్టోర్ ఎక్సెస్ ఎనర్జీ డిఫరెంట్లీ. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్గా స్టోర్ చేస్తాయి. యానిమల్ స్టోర్ ఇట్ యాజ్ గ్లైకోజన్. యానిమల్స్ ఏం చేస్తాయి, గ్లైకోజన్ కింద స్టోర్ చేస్తాయి. ప్లాంట్స్ ఏం చేస్తాయి, స్టార్చ్ కింద స్టోర్ చేస్తాయి, రైట్. గ్లైకోజన్ ఏమో యానిమల్స్లో, స్టార్చ్ వచ్చేసి ప్లాంట్స్లో. ఈ డిఫరెన్స్ను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు న్యూమోనిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఫార్ థియరీలో మనకి ఏది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు వాటిని ఏ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నటువంటి న్యూమోనిక్స్ని అయితే మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ విటమిన్స్ అండ్ డెఫిషియన్సీస్ గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్. విటమిన్స్ అండ్ డెఫిషియన్సీస్. సో ఇక్కడ ఏబిసి అంటే విటమిన్ ఏ, బిసి. ఏ వల్ల వస్తుంది, ఏ వల్ల ఏం డెఫిషియన్సీ వస్తుంది అంటే నైట్ బ్లైండ్నెస్ ఆర్ జెలాఫ్థాల్మియా, ఐ సైట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఐ సైట్ని హిందీలో ఏమంటారు, ఆంక్. ఏ అంటే ఆంక్, కళ్ళు అనమాట. సో ఈ విటమిన్ ఏ కనుక డెఫిషియన్సీ వస్తే నైట్ బ్లైండ్నెస్ కానీ జెలాఫ్థాల్మియా అంటారు. అదేవిధంగా ఐ సైట్ ఇష్యూస్ అయితే వస్తాయి. బి కనుక మనం చూసుకుంటే బి అంటే బెరీ బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి బి అనేది బెరీ కాస్ట్ చేస్తుంది. అదేవిధంగా స్కర్వీ, సి అనేది స్కర్వీ అనుకోండి, సి అనేది స్కర్వీని కాస్ట్ చేస్తుంది. సో మనం ఏకి ఆంక్ అంటే ఐస్, బి అంటే బెరీ, సి అంటే స్కర్వీ. ఈ 3 డెఫిషియన్సీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విటమిన్ డి అండ్ కే కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి మనకి ప్రాబ్లం అయితే డెమెంటెడ్ బోన్స్ అంటే డ్యామేజ్ అయిన బోన్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే రికెట్స్ ఇన్ చిల్డ్రన్స్, ఆస్టియోమెలాషియా ఇన్ అడల్ట్స్. రికెట్స్ ఇన్ చిల్డ్రన్ ఆర్ ఆస్టియోమెలాషియా ఇన్ అడల్ట్స్. మనకి మ్యాక్సిమం రికెట్స్ గురించి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతారు. రికెట్స్ ఈస్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అన్నప్పుడు మనకి డి విటమిన్ అనేది చెప్పాలన్నమాట. అదేవిధంగా విటమిన్ కే డెఫిషియన్సీ వస్తే కోఆగులేషన్, బ్లడ్ క్లాటింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. విటమిన్ కే డెఫిషియన్సీ వస్తే కోఆగులేషన్, బ్లడ్ క్లాటింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఏవైతే సెల్ ఆర్గనల్స్ గురించి షార్ట్ కట్స్ మనం గుర్తుపెట్టుకోవాలనుకున్నామో, సెల్ ఆర్గనల్స్ మనం ఏమనుకున్నాం, మైటోకాండ్రియా అనేవి పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అన్నాం. ఒక కణానికి మైటోకాండ్రియా అనేది ఒక పవర్ హౌస్లాగా పనిచేస్తుంది. మైటో అంటే మైటీ పవర్ హౌసెస్ అనమాట. సో ఇవి మనకి ఎనర్జీని కానీ ఏటీపీని కానీ వీటిని జనరేట్ చేస్తుంది. మైటోకాండ్రియా ఎనర్జీని జనరేట్ చేస్తుంది కాబట్టి అది పవర్ హౌస్ లాగా మనం రన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సెల్స్కి పవర్ హౌసెస్ అంటాం. అదేవిధంగా లైసోజోమ్స్ని మనం సూసైడ్ బ్యాగ్స్ అన్నాం. లైసోజోమ్స్ని సూసైడ్ బ్యాగ్స్ అన్నాం. లైసో అంటే లై అంటే డిస్ట్రాయ్, లైసో అంటే డిస్ట్రాయ్, టు లైస్ అంటే అంతం చేయడానికి అనమాట, డిస్ట్రాయ్ చేయడానికి. సో ఇట్ డైజెస్ట్స్ వార్న్ అవుట్ పార్ట్స్. ఏదైతే సెల్లో పాడైపోయిన పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ని అది డిస్ట్రాయ్ చేసేస్తుంది, అది డైజెస్ట్ చేసేసుకుంటుంది కాబట్టి దాన్ని అదే తినేస్తుంది కాబట్టి దాన్ని సూసైడ్ బ్యాగ్స్ అంటారు. లైసో అంటే టు లైస్ అంటే టు డిస్ట్రాయ్, ఓకే. రైబోజోమ్స్ అంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్. రైబోజోమ్స్ అంటే రిబ్స్ అంటారు చూడండి. రిబ్స్ అంటే మీట్ అంటే ప్రోటీన్ కాబట్టి ఈ ప్రోటీన్ ఫ్యాక్టరీస్గా మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. రైబోజోమ్స్ అంటే రైబోజోమ్స్ ప్రోటీన్ ఫ్యాక్టరీ. అదేవిధంగా గోల్గి అపారటస్ అని ఒకటి ఉంటుంది.
గోల్గి అపారటస్ అని ఏం చేస్తుంది అంటే ఇది పోస్ట్ ఆఫీస్ కింద పనిచేస్తుంది అనమాట. ఈ గోల్గి ప్యాకేజెస్ అండ్ డెలివర్స్ ద సెల్ మెటీరియల్స్. సో దీని పని ఏంటంటే అటు నుంచి అటు ఈ సెల్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ని ట్రాన్స్ఫర్ అటు ఇటు పంపిస్తూ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్లో లెటర్స్ పంపించినట్టు పంపిస్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా మనం మైటోకాండ్రియా పవర్ హౌస్ అని, లైసోసోమ్స్ అంటే సూసైడ్ బ్యాగ్స్ అని, రైబోసోమ్స్ అంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని, గోల్గి అపారటస్ అంటే పోస్ట్ ఆఫీస్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. జైలం, ఫోలెమ్ అన్నాం, రైట్. జైలం అన్నప్పుడు మనకు అది WX పక్కన ఉంటాయి కాబట్టి ఇది వాటర్ని అయితే తీసుకెళ్తుంది. జైలం క్యారీస్ వాటర్ అప్, ఓకే. WX అన్నాం కాబట్టి జైలం అంటే వాటర్ కింద గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫోలెమ్ అనేది అంటే ఫుడ్కి దగ్గరగా ఉంది కాబట్టి ఫోలెమ్ అనేది ఫుడ్ అనమాట, ఓకే. ఫోలెమ్ ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, జైలం వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. ఇంకా చిన్న డిఫరెన్స్ ఏంటంటే జైలం అనేది వాటర్ని అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది. వాటర్ ఇప్పుడు కూడా మన గ్రౌండ్లో ఉంటే గ్రౌండ్ నుంచి మన లీవ్స్కి వాటికి వెళ్ళాలి కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. బట్ ఫోలెమ్ అనేది ఫుడ్ని, ఈ సింథసైజ్డ్ ఫుడ్ని బోత్ డైరెక్షన్స్లో, కావాలంటే రూట్స్లో సింథసైజ్ చేసిందని లీవ్స్ దాకా తీసుకెళ్తుంది, లేదా లీవ్స్లో సింథసైజ్ చేసిందని రూట్స్ దాకా కూడా తీసుకెళ్తుంది. సో బై డైరెక్షనల్ ఉంటుంది ఏది ఫోలెమ్ అనమాట, రైట్. ఇది మనం ఒక చిన్న డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్స్ అండ్ బ్లడ్ సెల్స్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూమోనిక్ను మనం అయితే ఇప్పుడు నేర్చుకున్నాం. సో ఇన్సులిన్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఇన్సులిన్ దేనికి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాం? డయాబెటీస్ అంటే షుగర్ డిసీజ్కి ప్రాబ్లం అవుతుంది. సో ఇన్సులిన్ అంటే అంటే ఇన్సైడ్ ఉంటుంది, సులిన్ అంటే షుగర్కి దగ్గర ఉందంటే ఇన్సైడ్ ఉండే షుగర్. సో ఇది మనకి బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది. సో ఇన్సులిన్ అనేది మన డయాబెటీస్ని కంట్రోల్ ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అన్నాం. ఎందుకు? అది అందరికీ కూడా పీటీసార్లా పనిచేస్తుంది కాబట్టి ఒక పిట్యూటరీ గ్లాండ్ అంటే ఒక మాస్టర్ గ్లాండ్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ సెల్స్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అని అంటే ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి ఆక్సిజన్ క్యారీ చేసుకుంటూ వెళ్తాయి. సెల్స్కి మనకు కావాల్సిన డిఫరెంట్ పార్ట్స్లో ఆక్సిజన్ ఎక్కడెక్కడైతే కావాలో అక్కడికి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి. అదేవిధంగా WBC అంటే సోల్జర్స్ ఆఫ్ ద బాడీ అంటారు. ఇమ్యూనిటీకి కారణం ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ అనమాట. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఇమ్యూనిటీకి కారణాలు. అదేవిధంగా ప్లేట్లెట్స్ అనేవి మనకి క్లాటింగ్లో ఉపయోగపడతాయి. మన బ్లడ్ క్లాటింగ్ కానీ అవన్నీ కూడా ప్లేట్లెట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట. సో RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్, అవి ఆక్సిజన్ని తీసుకెళ్తాయి. WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్, అవి సోల్జర్స్ ఆఫ్ ద బాడీ ఇమ్యూనిటీకి. అదేవిధంగా ప్లేట్లెట్స్ అనేవి క్లాటింగ్ మెకానిజంకి హెల్ప్ అవుతాయి. అండ్ మైటాసిస్ ఫేజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇందాక మనం మైటాసిస్ అండ్ మియోసిస్ అని 2 టాపిక్స్ మాట్లాడుకున్నాం కదా. సో PMAT సీక్వెన్స్ అంటారు, ఓకే. రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఆర్డర్ అనమాట. PMAT సీక్వెన్స్ మైటాసిస్, ఓకే. మైటాసిస్లో ప్లీజ్ మేక్ ఏ టోస్ట్, PMAT, ఓకే. ఫస్ట్ ఫ్రేజ్ వచ్చేసి ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్, PMAT, ఓకే. ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్. సో మైటాసిస్, మేక్ మై టోస్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ ప్లీజ్ మేక్ ఏ టోస్ట్ ఫర్ మై సెల్ఫ్. సో మైటాసిస్ అంటే PMAT అని గుర్తుపెట్టుకోండి. ఈ సీక్వెన్స్ అనేది మనకి ఎగ్జామ్లో అడుగుతారు. సో PMAT గుర్తుపెట్టుకుంటే ఈ 4 మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. బేసిక్సే మనం డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఓవరాల్గా మనం థియరీని అయితే చూసుకున్నాం కాబట్టి అసలు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, మనకి ఎగ్జామ్లో ఏం టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ మనకి ఏ లెవెల్లో ప్రిపేర్ కావాలి బయాలజీ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ మోర్ ఆర్ లెస్ నేను ఇప్పటివరకు ఏదైతే కవర్ చేశానో ఆ కాన్సెప్ట్స్ వరకు సరిపోతాయి. ఆ కాన్సెప్ట్స్ని మీరు జస్ట్ రివిజన్ చేసుకోండి, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోండి, అంతవరకు మీకు సరిపోద్ది. స్పెసిఫిక్గా మళ్ళీ మీరు బయాలజీ కొత్త బుక్స్ తీసుకుని చదవాల్సిన అవసరం లేదు. కుదిరితే NCERT 6 to 10th కవర్ చేసి ఉంటే మరీ మంచిది. బట్ టైం కన్స్టెంట్ వల్ల మనకి ఏ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవాలో టాపిక్స్ని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ప్రీవియస్ క్వశ్చన్స్ మనం మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ని కనుక చూస్తే విచ్ గ్లాండ్ యాక్ట్స్ యాజ్ మాస్టర్ గ్లాండ్ ఏదనుకున్నాం మనం? PTSR కాబట్టి PTSR అంటే పిట్యూటరీ గ్లాండ్ కాబట్టి మాస్టర్ గ్లాండ్ వచ్చేసి PT గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అవుతుంది. అదేవిధంగా వాట్ ఈజ్ యూనివర్సల్ నోన్ యాజ్ పవర్ హౌస్ అంటే ఏంది? మైటీ పవర్ హౌస్ అంటే మైటోకాండ్రియా. అదేవిధంగా వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ లైసోజోమ్స్? లైసోజోమ్ అంటే టు లైస్ అంటే టు డిస్ట్రాయ్. ఏం చేస్తే సూసైడ్ బ్యాగ్స్ అంటారు. సో డైజెషన్ ఆఫ్ వార్న్ అవుట్ ఆర్గానల్స్ సూసైడ్ బ్యాగ్స్ అంటారు. చూసారా, ఈ 3 క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ నుంచి వచ్చినవే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి విటమిన్స్ అండ్ డెఫిషియన్సీస్ గురించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారంటే నైట్ బ్లైండ్నెస్ ఈజ్ కాస్డ్ బై విచ్ ఆఫ్ ద డెఫిషియన్సీస్? నైట్ బ్లైండ్నెస్ అంటే మనం ఏమనుకున్నాం? విటమిన్ ఏ అంటే ఆంక్ అంటే కళ్ళు కాబట్టి కళ్ళకి నైట్ బ్లైండ్నెస్ వస్తుంది కాబట్టి అది విటమిన్ ఏ, జెరోఫ్థాల్మియా అంటారు. అదేవిధంగా రికెట్స్ ఇన్ చిల్డ్రన్ ఆర్ ఆస్టియోమాలాషియా ఈజ్ లింక్ టు వాట్? విటమిన్ డి అంటే విటమిన్ డి వల్ల రికెట్స్ వస్తుందని మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా స్కర్వీ ఈజ్ కాస్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్. స్కర్వీ అంటే కర్వీ, సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి విటమిన్ సి.
ఓకే, నెక్స్ట్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ అన్నప్పుడు విటమిన్ కే ఫర్ క్లాటింగ్, కేతో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, క్లాటింగ్కి విటమిన్ కే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి మనకి, బాటనీ అండ్ సైటాలజీ అంటే సెల్ స్టడీ గురించి సంబంధించిన టాపిక్స్ ఉంటే విచ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఫుడ్ ఇన్ ప్లాంట్స్. ఫుడ్ అంటే ఫోలెమ్ అనుకున్నాం కదా, ఆన్సర్ వచ్చేసి ఫోలెమ్ ఉంటుంది. నేమ్ ద లాంగెస్ట్ సెల్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సెల్ ప్రెజెంట్ ఏముంటుంది, న్యూరాన్ అనమాట. సో హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ ఇన్ ఏ నార్మల్ హ్యూమన్ సొమాటిక్ సెల్. క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి అనుకున్నాం, 46 ఉంటాయి, 23 pairs అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, వేర్ డస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ టేక్ ప్లేస్ ఇన్ అడల్ట్స్. బోన్ మ్యారోలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి ఫార్మ్ అవుతాయి అనమాట. సో మనం ఇందాక రెడ్ బ్లడ్ సెల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఇది ఒక టాపిక్ అయితే మనం యాడ్ చేసుకోండి. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి బోన్ మ్యారోలో ఫార్మ్ అవుతాయి. డయాబెటీస్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్. ఏదనుకున్నాం, ఇన్సులిన్ ఆర్ ప్యాంక్రియాస్ కూడా అనుకున్నాం కదా. సో ప్యాంక్రియాస్ ఆర్ ఇన్సులిన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హౌ ఈజ్ ఫుడ్ స్టోర్డ్ ఇన్ యానిమల్స్లో ఎలా స్టోర్ అయి ఉంటుంది, గ్లైకోజన్. అదే ప్లాంట్స్లో అయితే స్టార్చ్ కింద స్టోర్ అయి ఉంటుంది. ద ఎంజైమ్ ఇన్ హ్యూమన్ సెలైవా బిగిన్స్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్ని డైజెస్ట్ చేసేది మనకి సెలైవాలో ఉంటుంది అనుకున్నాం. పెప్టిన్స్ అయితే మనకి ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తాయి. నెక్స్ట్, సర్క్యులేటరీ సిస్టమ్ గురించి కూడా మనం క్వశ్చన్స్ అయితే యాంటిసిపేట్ చేయాలి. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు బ్లడ్ టైప్స్ గురించి మీరైతే స్టడీ చేయండి. విచ్ బ్లడ్ ఈజ్ కాల్డ్ అస్ యూనివర్సల్ డోనర్. ఎవరికైనా డొనేట్ చేయగలిగింది ఎవరు అని అంటే ఓ నెగిటివ్ వాళ్ళు ఎవరికైనా సరే డొనేట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా యూనివర్సల్ యాక్సెప్టర్ ఎవరంటే ఏబీ పాజిటివ్ వాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్నైనా తీసుకోగలుగుతారు. సో ఈ రెండు అనేవి చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్, చాలా రిపీట్ అవుతుంటాయి. సో ఇక్కడ ఉన్న 4 క్వశ్చన్స్ కూడా మనకి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్. మీరు ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ని చాలా స్ట్రాంగ్ అయితే గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ, 120 days. ఆర్బీసీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక. ఆర్బీసీ ఎక్కడ ఫార్మ్ అవుతుంది, ఎన్ని రోజు ఉంటుంది అండ్ వాటి ఫంక్షనాలిటీ ఏంటనేది మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 milligrams, 120/80. ఇది కూడా మనం స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంజైమ్స్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే, విచ్ ఎంజైమ్ స్పెసిఫికలీ డైజెస్ట్ ప్రోటీన్ ఇన్సైడ్. స్టమక్లో ప్రోటీన్స్ని డైజెస్ట్ చేసి ఎంజైమ్ ఏమనుకున్నాం, పెప్సిన్. అంటే మన పొట్టలో ఈ ప్రోటీన్ని డైజెస్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటర్నల్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. లోపల ఉన్న ఇంటర్నల్ గ్లాండ్ పెద్దది ఏదేనంటే లివర్. ఇది కూడా చాలాసార్లు మనకు వచ్చింది. అదేవిధంగా వేర్ ఈజ్ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్డ్ బై లివర్ స్టోర్డ్. లివర్ ఏదైతే బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తారంటే గాల్ బ్లాడర్లో స్టోర్ చేస్తారు. వేర్ డస్ ద ఫైనల్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ అక్కర్. ఫైనల్గా డైజెషన్ ఎక్కడ అవుతుంది, మన స్టమక్లో అయిన తర్వాత, లార్జ్ ఇంటెస్టైన్లో అయిన తర్వాత ఫైనల్గా స్మాల్ ఇంటెస్టైన్కి అదైతే ట్రావెల్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లో ఫైనల్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అయితే అవుతాయి అనమాట. ఈ 4 క్వశ్చన్స్ కూడా మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా రిపీటెడ్ క్వశ్చన్స్. వీటి నుంచి మనకు క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి కాబట్టి వాటిని మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలగాలి. అండ్ మనం ఫేమస్ డిస్కవరీస్ గురించి కూడా మనం అయితే బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. హూ ఈస్ క్రియేటెడ్ ద డిస్కవరీ ఆఫ్ సెల్ అని ఎవరు కనిపెట్టారంటే రాబర్ట్ హూక్. ఇవి కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్. మనకి ఎవ్రీ టైం మనకి ఇన్వెన్షన్ గురించి క్వశ్చన్ అడగాలంటే వీటి నుంచి అడుగుతారనమాట. హూ డిస్కవర్డ్ ఫస్ట్ యాంటీబయాటిక్. పెన్సిలిన్ ఎవరు కనిపెట్టారంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్, హూ ప్రపోజ్ డబుల్ హెలిక్స్ సిస్టమ్ ఆఫ్ డిఎన్ఏకి డబుల్ హెలిక్స్ సిస్టమ్ ఎవరు చెప్పారు, వాట్సన్ అండ్ క్రిక్ చెప్పారనమాట. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటే ఇందాక మనం మాట్లాడుతాం గ్రెగర్ మెండల్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా మనం కన్సిడర్ చేస్తాం. సో మనకి డిసీజ్ క్లాసిఫికేషన్ కూడా మనం న్యూమోనిక్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. వైరల్ డిసీజెస్ వచ్చే సిపిఆర్ఎండి అనేవి వైరల్ డిసీజెస్. సిపిఆర్ఎండి అంటే చికెన్ ఫాక్స్, పోలియో, రేబీస్, మీజిల్స్ అండ్ డెంగ్యూ. సిపిఆర్ఎండి అనేవి మన వైరల్ డిసీజెస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, చికెన్ ఫాక్స్, పోలియో, రేబీస్, మీజిల్స్ అండ్ డెంగ్యూ. అదేవిధంగా టీటీసీ అనేవి బ్యాక్టీరియల్ డిసీజెస్. సో ట్యూబర్క్లోసిస్, టైఫాయిడ్, కొలెరా. సో ఇవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో చాలాసార్లు ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ వైరల్ డిసీజ్ అని, లేకపోతే చికెన్ ఫాక్స్ ఈజ్ అ వైరల్ డిసీజా, లేకపోతే బ్యాక్టీరియల్ డిసీజా అని కూడా అడుగుతుంటారు. సో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ న్యూమోనిక్ని గుర్తుపెట్టుకోండి, సిపిఆర్ఎండి, టీటీసీ. అదేవిధంగా అడ్వాన్స్డ్ న్యూమోనిక్స్ని కనుక మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటంటే WBC, వైట్ బ్లడ్ సెల్స్ అనుకుంటున్నాం కదా, కాదు. వాటర్ బైండ్స్ విటమిన్ B అండ్ C, ఇవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్. మన A, D, E, K ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. సో వాటర్ సాల్యుబుల్ BC అని గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ అన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ కింద మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. అదేవిధంగా మన స్మాల్ ఇంటెస్టైన్ యొక్క పార్ట్స్ ఏంటని చెప్పేసి చాలాసార్లు క్వశ్చన్ వస్తాయి. సో DJI అంటే డుడోనియం, జెజూనం, ఇలియం. ఓకే,
డీజే ఇన్ ద హౌస్ అనమాట. సో డీజే ఇన్ ద హౌస్, DJI అని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మనకి బయాలజీలో మ్యాక్సిమం స్కోర్ని ఏ విధంగా తెచ్చుకోవాలంటే మనం డైలీ ఒక 30-45 మినిట్స్ని స్పెసిఫిక్గా బయాలజీకి డెడికేట్ చేయగలిగితే, అలా అని చెప్పి కొత్త కాన్సెప్ట్స్ చదవమని నేను చెప్పట్లేదు. మీరు ఏవైతే ఇప్పటివరకు ఈ వీడియోలో చూసుకున్న కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని రివిజన్ చేయండి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు రివిజన్ చేస్తే ఈ న్యూమానిక్స్ని, చార్ట్స్ని, ఈ డిస్కవరీస్ని ఇవన్నీ కూడా మనం రివిజన్ చేస్తే మనకి చాలా మ్యాక్సిమం స్కోర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఫోకస్ ఏరియాస్ మనం డిస్కస్ చేసుకున్నట్టు హ్యూమన్ బాడీ రిలేటెడ్, న్యూట్రిషన్, అదేవిధంగా డిసీజెస్, రైట్? ఇవి మనకి హిస్టారికల్గా సీజీఎల్లో చాలా డామినేట్ చేసిన టాపిక్స్ అనమాట, రైట్? రివర్స్ మ్యాపింగ్ ఒకటి మీరు నేర్చుకోవాలి. మీకు ఏదైనా డిసీజ్ గురించి క్వశ్చన్ కనిపిస్తే మీరు ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి వైటమిన్ ఏంటి లేదా ఏ ఆర్గాన్ అది ఎఫెక్ట్ చేస్తుంది అవి మీరు ఇమీడియట్గా గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సో మెంటల్ బ్లాక్స్ అనేవి మీరు ఈజీగా ఫామ్ చేసుకోగలగాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, CPRMD అని లేదా TTC అని, అవి మనం ఈజీగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి కనిపెట్టగలగాలన్నమాట. అండ్ ఫ్రెండ్స్, మరీ ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ గోల్డ్. మనకి గోల్డ్ అనమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఆ కంపైలేషన్స్ని మరీ ముఖ్యంగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అయితే చాలాసార్లు విత్ 0 చేంజెస్ అయితే బయాలజీలో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న క్వశ్చన్స్ నుంచి కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అయినా కూడా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. సో బయాలజీకి ఉన్నటువంటి బెస్ట్ థింగ్ ఏంటంటే, స్టాటిక్ జీకేలోనే మీకు సబ్జెక్ట్ వెరీ వ్యాస్ట్ ఉంటుంది, కానీ బయాలజీలో లిమిటెడ్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. అందులోంచి మీరు చదువుకోండి. జస్ట్ దానికి సరౌండింగ్స్ ఒక్కసారి చదువుకుంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని నేను ఇప్పుడు ఏ విధమైన క్వశ్చన్స్ ఇస్తారో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. బట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని సాల్వ్ చేయండి. బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి. మీరు గంటలో రోజులు చదవాల్సిన పని లేదు. జస్ట్ క్విక్ రివిజన్కి డైలీ ఒక్కసారి రివిజన్ అయితే చేసుకోండి. సో దట్ మీరు బయాలజీలో మ్యాక్సిమం స్కోర్ అయితే చేయగలుగుతారు. అండ్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ. మనం హయ్యెస్ట్ మార్క్స్ని చాలా లెస్ ఎఫర్ట్స్తో బయాలజీలో అయితే తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మాస్టర్ క్లాస్తో మనం అయితే SSC CGL రిలేటెడ్ టాపిక్ని అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో దట్ మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, SSC CGL Tier 1ని క్లియర్ చేయడమే మన ముందున్న ఇమ్మీడియట్ గోల్ అనమాట. సో మీకు దానికి అవసరమైనటువంటి ప్రతి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మీకైతే మేము ప్రజెంట్ చేస్తున్నాము. సో ఇది మనకెందుకులే బయాలజీ రిలేటెడ్ అనుకుని మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ స్కోరింగ్. నేను ఇప్పుడు ఎంతైతే చెప్పాను ఒక 30 మినిట్స్, ఆ 30 మినిట్స్ రిలేటెడ్ కంటెంటే మీకు ఎగ్జామ్లో అయితే వస్తుంది. అంతకుమించి బయట నుంచి అయితే ఇవ్వరు. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అప్రోచ్ తోటే వెళ్తున్నాం. అండ్ ఫ్రెండ్స్, కొంచెం హార్డ్ వర్క్ చేయండి, బాగా ప్రిపేర్ కండి, హయ్యెస్ట్ మార్క్స్ని అయితే స్కోర్ చేయండి. మీరు చాలామంది SSC CGL Tier 1 అయితే ఈజీగా క్లియర్ చేస్తారు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ యూ. మీరు చేయగలుగుతారు. సో ఆల్ ద బెస్ట్, ప్రిపేర్ వెల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లెట్స్ ఆల్ రైజ్ టుగెదర్.